వెల్కమ్ బ్యాక్ టు హనీ తనివి వ్లాగ్స్. బొమ్మడాయిలు ఎగురు ఎలా చేసుకుందామో చూద్దామా. మా ఊరు రిజర్వాయర్లో దొరుకుతాయండి ఈ బొమ్మడాయిలు అనేది. ముందుగా ఇవి బాగా చిన్నగా ఉంటుందండి పులస అనేది. కొంచెం గచ్చు మీద బాగా పాముకోవాలి. నేనైతే కొంచెం బూడిద పట్టుకొని నీట్గా పాముకున్నానండి. కొంచెం పులస అనేది పోయేలా చేప కూడా కొంచెమే కాదు, చేప కూడా బాగా జిగురుగా ఉంటుందండి. నీట్గా పాముకున్నాను ఆ పులస జిగురు పోయేలాగా. ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇలా కత్తిపెడితే కట్ చేసుకుందాం ఇలాగా ముక్కల కింద. చాలా టేస్టీగా ఉంటుందండి ఎగురు అనేది, బొమ్మడాయిల కూర. చేపలు అనేది కట్ చేసుకున్నామండి ఇలాగా. దీని తర్వాత చేపలను నీట్గా వాష్ చేసుకోవాలండి. నేనైతే ఆ వీడియో సెండ్ చేయలేదు, మరి నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న మిర్చి కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత ముద్దగా నూరుకున్న జీలకర్ర, గసగసాలు, ఒక యాలిక, 2 లవంగాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి వేసుకుందామండి. తర్వాత ఒక 3 మీడియం సైజు టమాటాలు, ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు పేస్ట్ అనేది చేసుకున్నానండి నేను. మసాలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముద్ద కూడా వేసుకుందామండి. ఉల్లిపాయ ముద్ద కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే ముద్ద చేసిన మిక్సీ కింద కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని వాటర్ కూడా పోసుకుందామండి. ఇందులో కొంచెం మసాలా అనేది ఉడుకుతుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే 1 స్పూను ధనియాల పొడి, పసుపు, కలుపుకుందామండి ఇప్పుడు. అలాగే మసాలా వేగిన తర్వాత ఒక 3 స్పూన్స్ కారం, ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కారం కలుపుకుందామండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొంచెం మెంతాకు వేసుకుందామండి, కసూరి మేతి. మళ్ళీ ఫ్రై చేసుకుందాం, కలుపుకుందాం. కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్నాం కదండి, ఆ చేపలు అనేవి వేసుకుందాం. బొమ్మడాయిలు అనేది
ఇవి గరిటె పెట్టి కలిపినా ఏమవ్వండి, ఎందుకంటే చేప అనేది అంత స్మూత్గా ఉండదు, కొంచెం గట్టిగా ఉంటుంది చేప అనేది. పర్వాలేదు, ఏమవుదు. గరిటె పెట్టి కలుపుకొని ఏమవుతుంది, చిరుగుతాయి అని అలా ఏముండదు. కొంచెం బాగా కలుపుదామండి, మసాలా గ్రేవీ అంతా ఉడికి పట్టేలాగా. ఒక 5 మినిట్స్ అలానే ఉంచుదామండి. తర్వాత వాటర్ అనేది పోసుకుందాం. కొంచెం బాగా ఫ్రై అయ్యింది, మసాలాలో కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు కుక్ అయితే చాలండి, అయిపోతుంది. ఎందుకంటే మనం చాలాసేపు ఫ్రై అనేది చేసాం కదా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే సరిపోద్ది. ఒక 10 నిమిషాలు ఉడికితే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన. చూసారా, కూర అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఎంతో రుచిగా ఉండే మా ఊరి బొమ్మడాయిల కర్రీ రెడీ.